'హిట్ 2' మూవీలో విశ్వక్సేనే పక్కా చేయాల్సుండేది. మీరు 'హిట్ 1' అయిపోయాక ఎండ్ టైటిల్స్‌లో చూస్తే ఆల్రెడీ పార్ట్ 2కి సంబంధించిన కొన్ని సీన్స్ బ్లాక్ అండ్ వైట్‌లో ప్లే అయితూ ఉంటాయి. అంటే పార్ట్ 2కి స్టోరీ ఉంది. విశ్వక్సేన్‌తో కొన్ని సీన్స్ కూడా చేశాడు డైరెక్టర్. అసలు మ్యాటర్ ఏంటంటే 'హిట్ 1' రిలీజ్ అయ్యి థియేటర్స్‌లో మంచి మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. అండ్ 'హిట్ 1' థియరిటికల్ రన్ అబ్రప్ట్‌గా అయిపోయింది. అండ్ 'హిట్ 2' చేద్దామని అనుకున్నారు. కానీ విశ్వక్సేన్ ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్స్‌కి కమిట్ అయిపోయాడు. శైలేష్ కోలను విశ్వక్సేన్‌ని పార్ట్ 2 కోసం అడిగినప్పుడు డేట్స్ ఖాళీ లేకపోవడంతో స్టార్ట్ చేయలేదు. ఈలోపు శైలేష్ కోలునికి ఒక ఐడియా వచ్చింది. ప్రతి పార్ట్‌లో ఒక్కో హీరోతో ఒక్కో సిటీలో హెచ్ఐటీని ఓపెన్ చేసి ఫైనల్ పార్ట్‌లో అందరి హీరోస్‌ని కలిపేద్దామని. ఈ ఐడియాని ప్రొడ్యూసర్ నానికి చెప్పేశాడు. నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అడవిశేష్‌తో 'హిట్ 2' తీయడం అంతా చకచకా అయిపోయింది. విశ్వక్సేన్ డేట్స్ ఇవ్వకపోవడం వల్లే 'హిట్ 2లో విశ్వక్సేన్ లేడు. లేకపోతే 'హిట్' అన్ని పార్ట్స్‌లో మేబీ తనే ఉండేవాడు. కావాలంటే విశ్వక్సేన్ చెప్పిన ఈ మాట వినండి. అండ్ 2 చేయడానికి పోవడానికి కారణం మాత్రం నేను బిజీ ఉండడం. విశ్వక్సేన్ ఆ రోజు డేట్స్ ఇవ్వకపోవడం వల్లే ఈరోజు 'హిట్' ఫ్రాంచైజ్ పాన్ ఇండియా లెవెల్‌కి వెళ్ళింది. సో అది మ్యాటర్. మళ్ళీ విక్రమ్ రుద్రరాజు 'హిట్' యూనివర్స్‌లోకి ఎప్పుడు వస్తాడని అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎంట్రీ ఇచ్చిన రోజు థియేటర్స్ బ్లాస్ట్ అవుతాయి. మీరేమంటారు? కామెంట్ చేయండి.